హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మేము ఎల్లమ్మ పండుగ చేసినప్పటిది అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూగా చూడండి. ఇక్కడైతే దేవుడికైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారండి. అమ్మ నాన్ననే ఇద్దరు దేవుడికైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అయితే అక్షంతలు అయితే వేస్తున్నారు. పండుగ అయితే చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత అయితే తాళి కడతారండి. నానమ్మ ఇద్దరు చేతి పట్టుకొని అయితే దేవుని మెడలో అయితే తాళి వేస్తున్నారు. అప్పుడు మేమందరం అయితే క్లాప్స్ కొట్టాము. దేవుళ్ళు అయితే చాలా అందంగా పూజించారండి. అమ్మనే పూజించింది దేవుళ్ళనైతే. తాళి కట్టాకైతే వెనకాల పుస్తకైతే బొట్టు పెట్టాలండి. అది సంప్రదాయం. సేమ్ ఇంకా మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో దేవుళ్ళ పెళ్ళిళ్ళు కూడా అలానే జరుగుతాయి. అమ్మ నాన్న అయితే దేవుళ్ళు బియ్యం పోసుకుంటారు కదండి, అలా దేవుళ్ళకైతే బియ్యం పోపిస్తున్నాడు పండుగ చేసే అతను. దేవుడిదైతే లగ్గం అయిపోయాక అమ్మ నాన్న దేవుళ్ళకైతే బియ్యం పోస్తున్నారండి, వడినించుతున్నారు. ఇలా 5 జంటలు అయితే దేవునికైతే వడినించారండి. పండుగ అయితే చాలా బాగా జరిగింది, అంతా మంచిగా జరిగిందండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. బాయ్ మరి.